అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. అందులో నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కొద్దిగా ఎల్లిపాయల్ని దంచి వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అడుగంటకుండా బాగా వేయించుకోండి. ఇప్పుడు నేను ఇందులో మజ్జిగను వేసుకుంటున్నాను. మజ్జిగను పోసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. పిండి ఉండలు లేకుండా కలుపుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ పొంగు రాకూడదు. జస్ట్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతోనే స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఎక్కువ చేసామనుకోండి పెరుగు అనేది పగిలిపోతుంది అన్నమాట. ఇలా పొంగు వస్తుంది, అప్పుడు బంద్ చేసేసుకోండి. అంతే అండి, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. దీన్ని కొంతమంది చల్లచారు అని కూడా అంటారు. మజ్జిగ చారు రెసిపీని ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.